హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము మా పొలం దగ్గర మందు వేయడానికి వచ్చినాము. పత్తి చేనుకి ఇక మందు తీసుకొచ్చినాము. మందు అంటే అడుగు మందు అది ఉంటుంది కదా, అది తీసుకొచ్చినాము. దాన్ని ఏమంటారు అబ్బా? గ్రోమోర్ 2020 అదైతే తీసుకొచ్చినాము. నేను మా ఆయన ఇద్దరం అయితే వేస్తాము. ఇంకా చూసిరు కదా మా పత్తి మొలకలు అయితే ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా మొలకెత్తినాయి. నిన్న మొన్న 2 రోజులు తవ్విండ్రు మంచిగా. ఇక చూసిరా మంచిగా ఉన్నది కదా. కొంచెం కొంచెం వేయాలి. ఎంత అంటే ఒక 2-3 అంతే. మస్తు చిన్నగా వేయాలి. కొంచెం కొంచెం వేయి. మరి అంతా తక్కువ వేయకు. తక్కువ అంటే అగో గట్లేంది? ఎంత చిన్నదైనా మరి అంత తక్కువనా? అగో చూసిరా ఎంత ఎత్తుండు. మరి 2 ఎత్తుండు. గంతే వేయాలి. కొంచెం దగ్గరికి వేయాలి కానీ గాలొస్తుందబ్బా. అయ్యో మరి ఉప్పు వేసినట్టు ఎత్తున్నావు తెలుసా కూరలో. చిన్న ఫ్రెండ్స్ ఇగో మా పత్తి చేనులో అయితే పత్తి మొలకలు ఇగో ఇట్లా మొలిచినాయి. ఇప్పుడే 1 ఆకు 2 ఆకు ఇగో మళ్ళా పెట్టిరు. ఇవన్నీ మొత్తం మళ్ళా పెట్టినాయి. ఎక్కడన్నా ఒక్క దగ్గర ఎక్కడన్నా ఒక పెద్ద మొక్క కనిపిస్తుంది అని అంటే అది ఫస్ట్ పెట్టిన విత్తనాలు మొలకెత్తినాయి అన్నమాట. ఇంకా ఈ చిన్న మొలకలన్నీ కూడా మళ్ళీ సెకండ్ టైం పెట్టినాము. అందుకనే మస్తు చిన్న ఉన్నాయి. చూసినారు కదా మీరు. 2 ఆకుల పైననే ఉన్నాయి. 2 ఆకులు మాత్రమే ఉన్నాయి. చూడండి ఇగో కొంచెం ఎక్కడన్నా ఒక పెద్దది కనిపిస్తుంది అంటే అది ఫస్ట్ పెట్టింది అన్నమాట. మొత్తానికైతే ఇగో మా పత్తి చేనులోకి వచ్చినాం ఈరోజు. చూడండి పత్తికి మందు వేయాలి. ఇక ఇక్కడ ఒకటే బస్తా తీసుకొచ్చినాం. ఎందుకంటే ఎప్పుడైనా మేము ఫస్ట్ టైం మందు 2 బస్తాలు వేసేవాళ్ళము. కానీ ఈసారి మాత్రం ఒకే బస్తా తీసుకొచ్చినాం. ఎందుకంటే మరీ చిన్న ఉన్నాయి కాబట్టి మొలకలు, అందుకనే తీసుకొచ్చినాము. వర్షం పడ్డట్టే అయింది. వర్షం వస్తుంది కావచ్చు అని అనుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మందు వేస్తున్నాం కాబట్టి వర్షం పడితేనే మందు కరుగుతుంది. లేకపోతే ఆ మందు కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. కొంచెం అన్న చినుకులు పడాలి. చూడండి మా ఆయన గారు అక్కడ మందు వేస్తూనే ఉన్నాడు. ఇంకా గిట్లా మిడిల్లో స్టార్ట్ చేసినవేందబ్బా నువ్వు? గిట్లా మధ్యలో స్టార్ట్ చేసినవేంది? ఇటు సగం అటు సగమా? ఒక పక్కకి వేసేస్తే అయిపోతుంది. ఎటన్నా ఒక దిక్కు స్టార్ట్ చేసిండు. ఎటు కాకుండా మధ్యలో స్టార్ట్ చేసి వెళ్ళిపోతుండు. రెండు చెట్లకి వేయాలి. మరి ఒక్క చెట్టుకి ఎత్తున్నవేంది నువ్వు? ఒక్కడేసారి 2 చెట్లకి వేసుకుంటా పోవాలి. ఒక్క చెట్టుకి వేసుకుంటా పోతావా? ఎంతసేపు? 2 చెట్లకి వేయాలి. ఇంకా నేను కూడా స్టార్ట్ చేస్తానండి. నిన్న మొన్న ఆరోగ్యం మంచిగా లేక ఇంట్లో రెస్ట్ తీసుకొని ఉన్నా. ఇంక ఇవాళ మళ్ళీ పొలం కాడికి వచ్చినాం. చూసిరా మేము పత్తి చేనులకు మందు వేయడానికి వచ్చినాం కదా. వచ్చేటప్పుడు అన్నా కదా వర్షం పడితేనే మందు మంచిగా నానిన తర్వాత మంచిగా పనిచేస్తుందని. మేము సగం వేసినాము. సగం అంటే సగం కంటే ఎక్కువనే వేసినాము. సగం కంటే ఎక్కువ వేసేసరికి వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. కొంచెం పడుతుంది. ఇంత పడ్డదంటే చాలు. మందు మంచిగా కరుగుతుంది. మంచిగా చెట్లు తొందరగా పెద్ద పెరుగుతాయి. అంతేనా? వర్షం అయితే పడుతుంది. చూసిరా ఒకటే మందు బస్తా తీసుకొచ్చినాము. సగం వేసినాము. సగం కంటే ఎక్కువ వేసినాము. అబ్బా మట్టి వాసన ఎంత మంచిగా వస్తుంది అంటే సూపర్గా వస్తుంది. మట్టి వాసన చినుకుల నుంచే పడుతున్నాయి. ఎంత చూసిరా వెదర్ చాలా బాగుంది. గుట్టల దగ్గర చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. వర్షం ఇట్లా మంచిగా పడ్డట్టు తెలుస్తుంది అట. ఎప్పుడైనా వర్షం వస్తుంది అని తెలుసుకోవాలి అని అంటే ఆ గుట్టల సైడ్ చూడాలి. చూస్తే తెలుస్తుంది మనకు వర్షం పడేది. ఫోన్ తడుతుంది. గిల పొలం నాటకొచ్చింది. ఇది వర్షం పడుతుంది. అమ్మా మా పత్తి చేనులను అయితే ఎన్ని వేప చెట్లు అయినాయి అంటే ఒక్కసారి చూడండి. ఇగో ఇక్కడ ఒక వేప చెట్టు ఉన్నది కదా, ఇది ఫస్ట్ వేప చెట్టు. అక్కడొకటి 2వ వేప చెట్టు, అక్కడొకటి 3వ వేప చెట్టు. దానికి స్ట్రైట్గానే అక్కడ ఒడ్డు దగ్గర 3 వేప చెట్లు ఉన్నాయి. ఒకటే దగ్గర 3 వేప చెట్లు ఉన్నాయి. అక్కడ 3 వేప చెట్లు ఉన్నాయి. అక్కడ 3-4 వేప చెట్లు ఉన్నాయి. ఒకటి అదేమో చెట్టు ఉండేను. అదేమో చెట్టు గోగు పువ్వు చెట్టు ఉంటుంది. ఇగో ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక చెట్టు ఉంటుంది వేప చెట్టు. ఇన్ని వేప చెట్లు ఉన్నాయి. మందుది నాకు.
అబ్బా కొంచెం అంత తడిసేసరికి నాకైతే చలిపెట్టినట్టు అనిపిస్తుంది. నాకు కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నది, వైట్ ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల నాకు చలితో ఇట్లా జ్వరం వస్తుంది. నువ్వేమో నన్ను చేనులోకి తీసుకొచ్చి పత్తికి మందు వేపిస్తున్నావు. కొంచెం కూడా దాక్షిణ్యాలు లేవు నీకైతే. ఉన్నాయా? అబ్బా అమ్మో గంతగానం తీసిండు మంది బరువు. గుర్తుందా ఎక్కడి వరకు వేసినాము? చెప్పులు ఎందుకు తీసినావు నువ్వు? సరిపోతుంది. ఇంకొకసారి ఇట్లాంటి వర్షం ఇంకొకసారి వచ్చింది అనుకో, ఇంకో ఇట్లాంటి డల్ ఇంకొకటి వచ్చింది అనుకో. ఇదేంది ఇక్కడ కనిపించలేదా మందు? ఇదేందబ్బా మందు? ఇదేంది? వేసే ఎక్కడి వరకు వేయాలో అక్కడి వరకు వేసేయి ఇక. అమ్మా ఇదండి మా పత్తి చేను పరిస్థితి. మొలకలు కొంచెం మొలకెత్తినాయి ఇప్పుడే. ఫ్రెండ్స్ అయిపోయింది పత్తికి మందేయడం అయితే. వెళ్తున్నాం మేము. అమ్మో వర్షం పడ్డది, ఎండ కొడుతుంది, అన్నీ అవుతున్నాయి ఇక్కడ చేనులా. మందేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇద్దరం వేసినాము. ఎంత ఒక గంట 2 గంటలు వేసినాం కావచ్చు. 2 గంటలు వేసినాము, గంటన్నరకు అంతే కంప్లీట్ చేసేసినాము నేను మా ఆయన. అమ్మ చూసిరా మొలకలు ఎంత చిన్న చిన్న మొలకలు ఉన్నాయో, చిన్నగా ఉన్నాయి కదా. అమ్మ చూడండి ఇదే మా పత్తి చేను. ఇప్పటిదాకా పత్తికి మందు వేసింది. వాటర్ లేవు వదలే. టెక్నీషియన్స్ చూస్తాం. ఇది అత్త ఏమో వస్తుంది, చూద్దాం ఇక. ట్రై టు బెస్ట్. మమ్మీ ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నావు? టమాటా కర్రీ చేస్తా. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, చపాతి. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, చపాతి కర్రీ చేస్తా. నేను ఎలా చేనులోకి పోయినా, అందుకని పత్తికి మందు వేసినాము. మేము పత్తికి మందు వేసి వచ్చేసరికి ఆయన వచ్చిండు, జియో ఫైబర్ ఆయన మస్తు సేపు సతాయించారు పాపం. అది రానే కాలే, అసలు సిగ్నల్ ఇష్యూ ఉన్నదట, అది రానే రాలే. కానీ పెట్టి పెరిగి అట్లా అతనేమో రీఛార్జ్ చేసుకోండి లేకపోతే లేదని చెప్పిండు. మనకు డిష్ వస్తుంది కదా, డిష్ రీఛార్జ్ చెప్పితే వద్దే. నేను ఏదో రీఛార్జ్ చెప్పించిన ఫస్ట్కే అయిపోయింది రీఛార్జ్. డిష్ డిష్ దీని వస్తుంది జియోలో. ఇప్పుడు వస్తుంది కదా, వస్తాయి ఛానల్స్ వస్తున్నాయి. వస్తలు ఇప్పటిదాకా వస్తున్నాయి. ఇప్పుడు సిగ్నల్ వస్తలేనట్టుంది కానీ ఛానల్స్ వచ్చినాయి జియోలో. ఇప్పటిదాకా మా టీవీ అమ్మమ్మ సీరియల్ కూడా చూసింది, మళ్ళీ సీరియల్. చాలా రోజులు కదా, చాలా ఏళ్ళ తర్వాత, 2-3 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సీరియల్ చూసినాం మన ఇంట్లో ఇవాళ. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది. 2 సంవత్సరాలతో వైఫై మీదనే బతుకుతున్నాం. అంతకుముందు కూడా వైఫై మనది, 5 years నుంచి వైఫై మనది. కానీ డిష్ కూడా ఉండే, అప్పుడు డిష్ ఉండే, జియో ప్లస్ హాట్స్టార్. ఇప్పుడు అప్పటి హాట్స్టార్లో సబ్స్క్రిప్షన్ ఉండే, 3 years సబ్స్క్రిప్షన్ ఉండే. 3 years ఉండే. అవును. ఇప్పుడు ఇక మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయితే సబ్స్క్రిప్షన్ చేసుకుందాం. అవును కానీ అవసరం లేదు, ఇప్పుడు వస్తుంది జియోలో వస్తుంది, జియో హాట్స్టార్ కదా. మనం ఒక సీజన్ తప్పుతున్నాం, ఒక సీజన్ చూస్తున్నాం. ప్రతి సీజన్ చూడలే మనం. చూసినావా? లాస్ట్ సీజన్, దానికన్నా ముందు సీజన్ చూసినాం. లాస్ట్ సీజన్ ఎవరు ఉంటుంది చూడలేదు. దానికన్నా ముందు సీజన్ పల్లవి ప్రశాంత్ గెలిచినప్పుడు చూసినాం. ఫస్ట్ సీజన్ చూసినాం, సెకండ్ సీజన్ చూడలేదు, థర్డ్ సీజన్ చూసినాం, మళ్ళీ 4th సీజన్ చూడలేదు, మళ్ళీ 5th సీజన్ చూసినాం. చపాతీ చేద్దాము. చేసి ఫస్ట్ చేతులు కడుకొచ్చుకుంటా నేను. ఓకేనా? ఎలా హోంవర్క్ ఇవ్వలే మీకు? సోను నీకు హోంవర్క్ ఇవ్వాలి నాని? ఎప్పుడు చేస్తావు మరి? నేను చపాతీ కర్రీ చేసేసరికి మీ హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి, సరేనా? నాకు బాగుంది. అది కాదు ఇప్పుడు, అది కాదు ఇప్పుడు. ఎందుకు? పెండింగ్
పెండింగ్ 2 రోజులు. హోంవర్క్ ఎఫ్ఎన్స్ ఇచ్చిరా? ఎఫ్ఎన్స్ చెప్పిరా? ఏ సబ్జెక్ట్? మాకు అన్నిటికీ ఎఫ్ఎన్లే. మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ 10 పేజీలు ఉంది. 10 పేజీలు. అదే పేజ్ నోట్స్ ఇచ్చిరా ఎవరన్నా? ఎవరు తీసుకొచ్చుకో? సుఫియాన్ క్లియర్ ఉందా? మొత్తం అంతా అయిపోయింది. పెండింగ్ 2 days పెండింగ్. 2 days స్కూల్కి పోకపోతే 2 days పెండింగ్. నువ్వు క్లియర్ చేయి. నేను వంట చేసేసరికి చపాతీ టమాటా కర్రీ చేస్తా. చేసేంత లోపల మీరు ఇద్దరు హోంవర్క్ కంప్లీట్ చేసేరి. నీది సగం అయిపోయిన తర్వాత తినేద్దు నువ్వు కానీ సరేనా? నువ్వు నీకేముంది? ఏమున్నాయి ఇక చెప్పు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్. నీకు అది డైరీ తెచ్చుకున్నావా? తీసుకొచ్చుకున్నావా? పోతేందుకు బరువు అవుతుంది అడ్మిన్కు నీకు. క్లాస్ టీచర్ కాదు, ఫస్ట్ వాళ్ళు రావులి మేడం దగ్గరకు మేడం నాకు డైరీ లేదంటది. మీ క్లాస్ టీచర్ దగ్గరకు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటుంది ఇచ్చిందో లేదో. తర్వాత టీచర్ ఎవరు? కవిత మేడం. కవిత మీ కవిత మా కవిత మేడమే అడుగుతే అడుగుతుంది. చెప్తుంది. అడుగు అంతే. ఒకసారి అడుగుతుంది సరిపోతుంది. మేడం ఇస్తుంది. నేను పోయి వచ్చి చెప్తుంది రేపు చెప్పురా నాని తమ్ముడికి డైరీ ఇవ్వమని చెప్పు. నీకు సిగ్నేచర్ నీదేది? ఏమేమి హోంవర్క్ చూపి నాకు సిగ్నేచర్ చేస్తా. 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. 3 పిండి కలిపి పెట్టిన చపాతీ వేస్తే ఫస్ట్ చేతులు కడగచ్చుకొని టమాటాలు కట్ చేసి కర్రీ వేస్తే అయిపోతుంది. తినవా? తింటావా? ఇప్పుడు అయింది. చపాతీ అయింది. హోంవర్క్ అయిందా? చపాతీ అయింది. పప్పు కూడా అయింది. పుల్కా చేస్తాను ఈరోజు. పుల్క నువ్వు చేయాలి. పుల్క కాదు అన్న వేయాలి. పుల్క నువ్వు కాదు. డాంగ్ తెలుగు, టాగ్ ఇన్ హిందీ. హిందీ ఇది మాట్లాడుతారా? పప్పు చేసిన ఆల్రెడీ. అద్దు అట్లా ఏదండి పిచ్చి. పో హ్యాండ్ వాష్ చేసుకో. తిందు పో పో పో. గ్రాఫైటే సోను పో. గ్రాఫైట్ పెన్సిల్ పో పో పో. హ్యాండ్ వాష్ చేసుకో. తినవా? తినవారా? ఇగో పుల్కా చేసి లేనాయి. పుల్కా 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 పుల్క నువ్వే ఇగో కాలుతున్నాయి ఘోరంగా. ఇదేమో బ్యాక్ సైడ్ కెమెరా మ్యాన్. దీని పేరేంటి? పుల్క. పప్పు చూపిస్తుందా? సరే నేను చేసిన పప్పు చూడండి ఫ్రెండ్స్. మా సోను బాబు కాలుస్తాడంట. ఇది ఏం కర్రో చెప్పండి మీరే కొంచెం. దీన్ని ఏమని పిలుస్తారు? చూపి ఇది ఏం కర్రో చెప్పండి. దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. టమాటాల పప్పు అంటారా? పప్పుల టమాటా అంటారా? చూడు ఇది చూపిరా నాని. మంచిగా ఉంది. ఎమ్మి ఉంది పప్పు. కొంచెం పప్పు టమాటా అన్నట్టు. ఇది టమాటా పప్పు. టమాటా పప్పు పప్పు టమాటానా? అయ్యో ఏమైందిరా గట్ల చేసినావు ఆయన? తీసుకున్నావు నువ్వు? ఇప్పుడు వేసేసి ఇగో ఇవి నీయి మరి. 2 తీసుకో. తినిపో. ఇగో ఇవి 2 నీయే. అవన్నీ